మానవులందరూ కూడా అనుదినము కృతజ్ఞతా హృదయం కలిగి జీవించాలని, ప్రతిరోజు దేవునికి థ్యాంక్స్ చెప్పాలని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. ఈ దినమున మనం ఇలాగ ఉన్నామంటే, ప్రాణాలతో ఉన్నామంటే దేవుడు చేసిన మేలులు. ఎంతోమంది ధనవంతులు, జ్ఞానవంతులు, చదువుకున్నవారు, గొప్పవారు ఈ దినమున చూడలేక మట్టిలో కలిసిపోయి ఉన్నారు. మనమైతే సజీవముగా ఉన్నామంటే దేవుని కృప. అందుకనే దావీదు భక్తుడు ఇలాగంటాడు, నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగమున సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరొకము. కాబట్టి దేవుడు చేసిన ప్రతి ఉపకారమును, ఆయన చేసిన ప్రతి మేలును దేన్ని మరొక ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి.